Hi guys, welcome to my channel. Today my topic is about Green's theorem. అసలు ఈ థియరం మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇట్ షోస్ రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ డబుల్ ఇంటిగ్రల్. ఇట్ షోస్ రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ డబుల్ ఇంటిగ్రల్. షోస్ రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ డబుల్ ఇంటిగ్రల్. స్టేట్మెంట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సి mdx plus ndy is equal to double integration of r rho n by rho x minus rho m by rho y dx dy, where m and n are continuous function having first order partial derivatives. m and n are m అనేది కంటిన్యూస్ ఫంక్షన్ హ్యావింగ్ ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అండ్ ఆర్ అనేది రీజన్ ఆర్ ఈస్ ఎనీ రీజన్ బౌండెడ్ బై ది కర్వ్ సి. అసలుకి దీన్ని యూజ్ చేసుకో అసలుకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే ప్రూవ్ గ్రీన్స్ థియరం ప్రూవ్ గ్రీన్స్ థియరం అని అడిగినప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పుడు డ్రా ది క్లోజర్ రీజన్ బై యూజింగ్ కర్వ్స్ అంటే క్వశ్చన్లో కర్వ్స్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ స్టెప్ ఏమో క్లోజర్ రీజన్ డ్రా చేయాలి. సెకండ్ స్టెప్ ఫైండ్ ది లైన్ ఇంటిగ్రల్స్ ఓవర్ ది కర్వ్స్, మళ్ళీ ఆ కర్వ్స్ని బేస్ చేసుకొని లైన్ ఇంటిగ్రల్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చే లైన్ ఇంటిగ్రల్స్ని ఎల్హెచ్ఎస్ అనుకున్నాం. థర్డ్ స్టెప్ ఫైండ్ అవుట్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎం బై రో వై డిఎక్స్ డివై, దాన్ని ఆర్హెచ్ఎస్ అనుకున్నాం. థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చేయాలి. రో సి బై ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎం బై రో వై డిఎక్స్. ఫస్ట్ ఏమో క్లోజర్ రీజన్ డ్రా చేయాలి ఆ కర్వ్స్ అనేది. సేమ్ నెక్స్ట్ ఏమో ఆ కర్వ్స్ని బేస్ చేసుకొని లైన్ ఇంటిగ్రల్స్ ఫైండ్ చేయాలి, దాన్ని ఎల్హెచ్ఎస్ అనుకున్నాం. థర్డ్ స్టెప్ ఏమో ఫైండ్ అవుట్ డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎం బై రో డిఎక్స్, దాన్ని ఆర్హెచ్ఎస్ అని. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితే దేర్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు double integration of rho n by rho x minus rho m by rho y dx dy. Green's theorem మీద ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వెరిఫై గ్రీన్స్ థియరం ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి 2xy minus x square dx plus x square plus y square dy, where c is the closed curve bounded by y equal to x square and x equal to y square. ఇక్కడ గ్రీన్స్ థియరం సాటిస్ఫై అవ్వాలంటే లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితేనే ఇక్కడ గ్రీన్స్ థియరం అనేది సాటిస్ఫై అవ్వాలి. మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఏంటిది, డ్రా ది క్లోజ్డ్ రీజన్ బై యూజింగ్ కర్వ్స్. ఇచ్చిన కర్వ్స్కి ఫస్ట్ స్టెప్ ఏంటిది, డ్రా ది క్లోజర్ రీజన్ బై యూజింగ్ కర్వ్స్. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ప్యారలల్ టు y యాక్సిస్, x ఈక్వల్ టు y స్క్వేర్ అంటే ప్యారలల్ టు x యాక్సిస్. దీని మధ్య ఉన్న రీజన్నే డ్రా చేయాలి, దీన్నే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 0,0 y ఈక్వల్ ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్కడైంది ఎట్ పాయింట్ 1,1 దగ్గర కాబట్టి 1,1, దీనిని 0 దీని ఏ. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ని బేస్ చేసుకొని y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆల్రెడీ మనకి y ఈక్వల్ టు ఎంత ఎక్స్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ x పవర్ 4 ఈక్వల్ టు x క్యూబ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, y ఈక్వల్ టు ఆల్రెడీ x వాల్యూ 1 తెలుసు. దీని ద్వారా 1,1 అనేది పాయింట్ కనుక్కున్నాం. ఆల్రెడీ 0 ఉంది, ఏ ఉంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే డ్రా ది క్లోజ్డ్ రీజన్ బై యూజింగ్ కర్వ్స్.
ఇచ్చిన కర్వ్స్ని డయాగ్రామ్ డ్రా చేసి దాని ద్వారా పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 0,0 ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఈ కర్వ్స్ని బేస్ చేసుకొని 1,1 అనే పాయింట్ని కనుక్కున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫ్రమ్ ది డయాగ్రామ్ వీ హ్యావ్ టు ఫైండ్ లైన్ ఇంటిగ్రల్స్ అలాంగ్ ఓఏ అండ్ ఏఓ. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటి? లైన్ ఇంటిగ్రల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అలాంగ్ ఓఏ అండ్ ఏఓ. అంటే ఇట్లా ఓఏ అండ్ ఏఓ. ఫస్ట్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఓఏ అంటే L1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎఫ్ బార్ డి బార్ ఈక్వల్ టు L1 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ 0,0 ఓఏ అంటే ఇక్కడ 0,0 1,1 ఉంది. కానీ ఇక్కడ ఎక్స్ఈ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ కూడా ఎక్స్ వై సేమ్ ఈక్వల్గా ఉంది. కానీ ఇక్కడ మనం ఎక్స్ఈ తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. కాబట్టి 0 to 1 ఎక్స్ఈ ఎంత తీసుకుంటున్నాము? వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ వై బదులు అంటే ఆల్రెడీ ఫస్ట్ కర్వ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే డివై ఈక్వల్ టు 2x dx. అంటే ఫస్ట్ మనం ఇక్కడ వైని ఎక్స్లా చేంజ్ చేసి, అంటే వై బదులు ఎక్స్ స్క్వేర్ అయినా ఎక్స్ బదులు వై స్క్వేర్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ నేనేంది అన్నీ ఫస్ట్ దీన్ని ఎక్స్లా మారుస్తున్నా, ఎక్స్ టర్మ్స్లా మారుస్తున్నా. వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డివై ఈక్వల్ టు 2x dx. అంటే వై ఉన్న చోటల్లా ఎక్స్ స్క్వేరు, డివై ఉన్న చోటల్లా 2x dx సబ్స్టిట్యూట్ చేస్తే 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 2x dx. దీన్ని సాల్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 4x³ ప్లస్ 2x⁵ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే L1 is equal to 4 into x⁴/4 0 to 1 plus 2 into x⁴6/6 0 to 1 minus x³/3. దీన్ని సాల్వ్ చేస్తే 1 into 1 minus 0 2/6 అంటే 1/3 1 minus 0 minus 1/3 1 minus 0. ఇప్పుడు L1 వాల్యూ 1 plus 1/3 minus 1/3. 1/3 minus 1/3 క్యాన్సిల్ అయితే L1 వాల్యూ 1. సేమ్ ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఓఏ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు సేమ్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏఓ అంటే L2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. LT ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏఓ అంటే LT ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ అంటే సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2y dy. అంటే ఇందాక y బదులు ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ అంటే చూడండి, ఇందాక L1 ఫైండ్ అవుట్ చేసినప్పుడు y బదులు ఎక్స్ స్క్వేర్ dy బదులు 2x dx అయితే సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు x బదులు y స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి, dx బదులు 2y dy సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే LT ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి 2x బదులు y స్క్వేర్ ఇంటూ y³ మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ బదులు ఎంత వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే y⁴ dx బదులు ఎంత 2y dy ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు ఎంత y⁴ ప్లస్ వై స్క్వేర్ dy. L2 is equal to integration of C
2y cube minus y power సారీ ఈ 2yని లోపల మల్టిప్లై చేస్తే 4y పవర్ 4 మైనస్ 2y పవర్ 5 ప్లస్ y పవర్ 4 ప్లస్ y స్క్వేర్ dy. దీన్ని 0 to అంటే ఇందాక సారీ ఇక్కడ 0 to 1 తీసుకున్నాం అంటే ఎక్స్ లిమిట్ అయిపోయింది. ఇప్పుడు 1 అంటే ఎట్లా అయిపోయింది కదా లైన్ ఇందాక L1 ఏంటిది లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఓఏ. ఇప్పుడు L2 ఏంటి లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏ అంటే 1 to 0 తీసుకోవాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 0 4 power 4 5 power 5 into y power 4 minus 2y power 5 plus y square dy. దీన్ని కనుక సాల్వ్ చేస్తే L2 is equal to integration of 0 to 1 సారీ దీని ఇంటిగ్రేషన్ 5 y power 5 by 5 1 to 0 minus 2 y power 6 by 6 1 to 0 plus y cube by 3 1 to 0. దీన్ని సబ్స్టిట్యూట్ 5 by 5 1 into 0 minus 1 minus 1 by 3 0 minus 1 plus 1 by 3 0 minus 1. L2 is equal to minus 1 minus 1 by 3 plus 1 by 3 minus 1 by 3 plus 1 by 3 cancel అయితే minus 1. అంటే ఇప్పుడు the total work done along OA and AO అంటే ఎట్లా ఫైన్ చేయాలి L is equal to L1 plus L2 ఈ 2ని యాడ్ చేయాలి. L is equal to L1 plus L2. L is equal to 1 minus 1 is equal to 0. దీన్ని LHSగా తీసుకున్నాం. L అంటే లైన్ ఇంటిగ్రల్. అంటే ఇప్పుడు ఇక్కడ గ్రీన్స్ థీరం ప్రూవ్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్. ఎల్హెచ్ఎస్ అయిపోయింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ సెట్టింగ్ ఏంటిది వెరిఫికేషన్ బై గ్రీన్స్ థీరం. I equal integration of 2xy minus x square dx plus x square plus y square dy. Here m అసలు ఇది ఏ ఫామ్ లో ఉంది md ఇంటిగ్రేషన్ ఆఫ్ c mdx plus ndy. m వాల్యూ ఎంత 2xy minus x square n వాల్యూ x square plus y square. ఇప్పుడు rho m by rho y partial differentiate with m ని partial differentiate with respect to y తో చేస్తే 2x కాన్స్టెంట్ rho n by rho x n ని partial differentiate with x తో చేస్తే y స్క్వేర్ కాన్స్టెంట్ 2x. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఇప్పుడు rho n by rho x minus rho m by rho y ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2x minus 2x is equal to 0. ఇప్పుడు ఫార్ములా ఏంటిదంటే rho n by rho x minus rho m by rho y dx dy. దీని వాల్యూ ఎంత 0 dx dy. దీని వాల్యూ ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు RHS. దేర్ఫర్ LHS ఈజ్ ఫస్ట్ దీన్ని రావాలంటే m n ఫైండ్ చేసి m ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y తో n ని పార్షియల్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x తో చేసి rho n by rho x minus rho m by rho y ఫైండ్ చేస్తే 0 వచ్చింది. ఈ ఫైండ్ చేసిన తర్వాత దీన్ని 2 టైమ్ డబుల్ ఇంటిగ్రల్ చేయాలి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0 విత్ ఎనీథింగ్ 0 కాబట్టి RHS. ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే LHS ఏంటిది
integration of Cm dx plus n dy is equal to integration of r rho n by rho x minus rho m by rho y dx dA. Therefore, Green's theorem is satisfied. లాస్ట్లో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ఈ వాల్యూ రాసి ఎప్పుడు గ్రీన్స్ థియరమ్ సాటిస్ఫై లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.